అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సిపి రవికుమార్, పిల్లల నరతజ్ఞుడు, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, హెబ్బాళ్, బెంగళూరులో ఉంటాను. ఈ వీడియోలో నేను తల్లిదండ్రులకి లేక ఇంటి వాళ్ళకి పిల్లల్లో ఫిట్స్ ఉంటే ఏమి ప్రికాషన్స్ అంటే ఏమి సేఫ్టీ నెట్ చేసుకోవాలి, మళ్ళీ కొన్ని డౌట్లు ఉంటాయి. ఇది తినచ్చా, ఇది తినరాదా, ఇది చేయొచ్చా, ఇది చేయరాదా అని ఉంటాయి. దాని గురించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే భోజనంలో ఏమీ రిస్ట్రిక్షన్స్ లేదు. అంటే వాళ్ళు ఏం కావాలో తినచ్చు. అంగడిలో అమ్ముతారు కదా రెడీమేడ్ ప్యాకెడ్ ఫుడ్, చిప్స్, కుర్కురే ఇట్లా పదార్థాలు ఇవ్వదండి. ఇది ఇస్తే దానివల్ల కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవల్ల దానివల్లనే ఫిట్స్ రావచ్చు. తర్వాత షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ స్వీట్స్లు తినేది, ఎక్కువ చాక్లెట్లు తినేది, తర్వాత జ్యూస్లు ఎక్కువ తాగేది, దీనివల్లను షుగర్ లెవెల్ ఎక్కువైతే ఫిట్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రం తినాలి. రెగ్యులర్గా పండుగల టైంలో స్వీట్ చేస్తే తినచ్చు, అయితే రోజు స్వీట్స్, రోజు చాక్లెట్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత ఆటపాటలు. ఫిట్స్ వచ్చింది అంటే తల్లిదండ్రులకు భయం అయ్యి వాళ్ళని బయట వదలరు. ఇంట్లోనే ఉండాలి, నా ముందరనే ఉండాలి, నా కళ్ళు ముందరనే ఉండాలి అని చేసేస్తారు. ఇది మంచిది కాదు. పిల్లలకి ఆటలాడడానికి వదిలేయాలి. అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, అయితే అన్నీను కొంచెం లిమిట్లో ఉండాలి. పొద్దున్నుంచి నైట్ వరకు ఎండలో ఆడుతుంటే, సరిగా భోజనం చేయకపోతే, నీళ్ళు తాగకపోతే, ఎండలో ఆడుతున్నప్పుడు క్యాప్ వేసుకోకపోతే దానివల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్విమ్మింగ్ పంపిస్తే స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్కి మీరు చెప్పాలి, ఇట్లా స్విమ్మింగ్ పాపకి ఫిట్స్ ఉంది, నీళ్ళలో ఉన్నప్పుడు జాగ్రత్త అని చెప్పాలి. లేకపోతే మీరే నీళ్ళలో దిగి జట్లో ఉండాలి. ఎలా అంటే ఫిట్స్ వల్ల ఏమీ ప్రాబ్లం కాదు, అయితే నీళ్ళ వల్ల ఊపిరి తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది మీరు గమనం పెట్టాలి. అది వదిలేసి కొన్ని విచారాలు ఏమంటే నిద్ర సరిగా పోకపోతే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మెడిసిన్స్ రెగ్యులర్గా ఇవ్వాలి. ఒకరోజు ఇచ్చేది, ఒకరోజు మర్చిపోయేది, ఇట్లా చేస్తుంటే దానివల్లనే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎన్నోసార్లు ఏమవుతుందంటే మేము మెడిసిన్ ఇచ్చినప్పుడు డోస్ని మినిమం డోస్లో ఇచ్చింటాం. రెస్పాన్స్ చూసుకొని మళ్ళీ ఏమీ కాకపోతే ఎక్కువ చేస్తామా లేకపోతే అదే మెయింటైన్ చేస్తామా అని డాక్టర్లు ఆలోచించుంటారు. మళ్ళీ రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎప్పుడు మీ డాక్టర్ మిమ్మల్ని రమ్మని చెప్పినారో అప్పుడు ఫాలోఅప్ చేసుకొని ఆ పాపకి తూకం ఎంత ఉందో, మళ్ళీ వయసు ఎంత అయిందో చూసుకొని దానికి అనుసారంగా ఆ డోసులంతా కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే డోస్ కరెక్ట్గా లేకపోతే దానివల్లనే ఫిట్స్ రావచ్చు. దానివల్ల మీరు డాక్టర్స్తో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకునేది చాలా ముఖ్యం ఉంది. ఇన్ని విచారాలు మీరు ఫాలో చేసుకుంటే పాపలో ఫిట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతుంది. దానివల్ల మీ డాక్టర్స్తో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోండి, అడ్వైస్ కరెక్ట్గా ఫాలో చేయండి. నమస్కారం. నేను డాక్టర్ సిపి రవికుమార్, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరులో ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కలవచ్చు, లేకపోతే కామెంట్ సెక్షన్లో కింద మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.